అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. పాకిస్తాన్ గూఢచర్యల్లో యూట్యూబర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. కీలకమైనటువంటి అప్డేట్ దొరకడంతో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ హర్యానాకి చెందినటువంటి ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేశాయి. అలానే హర్యానా, పంజాబ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మొత్తం 6 నెట్వర్క్ని నిఘా సంస్థలు పట్టుకున్నాయి. ట్రావెల్ విత్ జో పేరుతో ఒక ఛానల్ రన్ చేస్తున్నటువంటి జ్యోతి మల్హోత్రా ఇందులో కీలకమైనటువంటి వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం ద్వారా వివిధ ప్రాంతాల్లో ట్రావెలాగ్స్ చేస్తూ ప్రజలకి పరిచయమైనటువంటి వ్యక్తి. ఆమె గూఢచారిగా మారిపోయిందనేది సమాచారం. ఒకసారి చూద్దాం, దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా బయటకు వచ్చినాయి. ఈమె జ్యోతి మల్హోత్రా. సో ఈమె ట్రావెల్ విత్ జో అని ఒక ఛానల్ రన్ చేస్తుంది. ఆ ఛానల్ పొజిషన్ కూడా ఒకసారి చూద్దాం. ఈ ఛానల్కి సంబంధించి మొత్తం మీద చూస్తే ఇది ఒక యూట్యూబ్ ఛానల్. 377 అంటే 3,77,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఛానల్ రన్ చేస్తూ ఇటీవల కాలంలో పాకిస్తాన్లో పర్యటించింది. పాకిస్తాన్లో పర్యటించిన సందర్భంలో కొన్ని వీడియోలు చేసింది. సో అదే టైంలో ఇండియాలో ఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తితో, డానిష్ అనేటువంటి పేరుతో ఒక వ్యక్తి ఉన్నాడు. అతనితో పరిచయం ఏర్పడింది. డానిష్ అలియాస్ సంథింగ్ ఏదో ఉంది. అతనితో పరిచయం ఏర్పడిన తర్వాత ఈ పాకిస్తాన్ పర్యటనకు సంబంధించినటువంటి ప్రదేశాల్లో ట్రావెల్ వీసా మీద వెళ్ళింది. ఆ ప్రాంతాల్లో పర్యటించింది, వీడియోలు చేసింది. ఆ తర్వాత రిలేషన్షిప్ కంటిన్యూ అయింది. ఆమె ద్వారా కొంతమందిని నెట్వర్క్ చేశారు. అలా నెట్వర్క్ చేసిన క్రమంలో మరికొంతమంది ఇక్కడ కనెక్ట్ అయినట్టుగా సమాచారం ఉంది. ఇతను దేవేంద్ర సింగ్ హర్యానాలోని పటియాలాలో పొలిటికల్ సైన్స్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇతని మీద కూడా నిఘా పెట్టారు. దానికి కారణం ఏంటంటే సోషల్ మీడియాలో ఇలా గన్స్ పట్టుకొని ఫొటోస్ దిగాడు. ఈ ఫొటోస్ పెడితే దీనికి కారణం ఏంటనేది ఒక చైన్ టచ్ చేసి చూస్తే మొత్తం మీద వీళ్ళంతా కూడా పాకిస్తాన్కి ఇన్ఫార్మర్లుగా పనిచేశారు. అలానే పాకిస్తాన్ పర్యటించినటువంటి ఫోటోలు, అప్పట్లో జరిగినటువంటి ఈవెంట్స్కి సంబంధించి ఇవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్గానే జ్యోతి మల్హోత్రా పెట్టింది. పాకిస్తాన్కి క్రేజీ బస్ జర్నీ, ఎక్కువ పాకిస్తాన్ వీడియోసే ఆమె ఒక 2 మిలియన్ దాకా, 1.9 మిలియన్ దాకా వెళ్ళింది. ఇది 3.9 మిలియన్. ఇట్లా ఏంటంటే ఈ వీడియోస్ అన్నీ పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తానీ ట్రైన్, అలానే బార్డర్లో సరిహద్దుల్లో తీసిన ఇండియన్ గర్ల్ ఇన్ పాకిస్తాన్, మొత్తం అన్నీ కూడా పాకిస్తాన్ వీడియోలతోనే బహుశా ఏమో పాపులర్ అయినట్టుంది. సో ఈ నెట్వర్క్ మొత్తాన్ని కూడా పోలీసులు మొత్తానికి ట్రాక్ చేశారు. అక్కడ దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈవిడికి ఎంబసీలో ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఈరోజు వీళ్ళు చేసినటువంటి ప్రత్యేకంగా వీళ్ళపైన నిఘా పెట్టినటువంటి నేపథ్యంలో వాట్సాప్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఎన్క్రిప్టెడ్ సోర్సెస్ ద్వారా వీళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. సో పాకిస్తాన్ హై కమిషనర్లో అనుమానిత వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారిపైన కూడా ఎంక్వైరీ చేసింది. టోటల్ ఈ చైన్ నెట్వర్క్ మొత్తాన్ని కలిపి చూస్తే కనుక 6 అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఈ 6 కూడా సంబంధాలు ఉన్నాయి. వీళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ని పాస్ ఓవర్ చేశారు. అది కూడా మొన్న యుద్ధ సమయంలో, అంటే పహల్గాం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి కూడా వీరి నుంచి చాలా వరకు సమాచార సేకరణ చేశారు. ట్రావెలాగ్స్ చేసేటువంటి వ్యక్తిగా ఈమెను కొంతమంది ఎంటర్టైన్ చేశారు. ఆయా ప్రాంతాల్లో, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో కానీ సైనికుల రాకపోకలకు సంబంధించి, సైనికుల వాహనాలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా వీరి ద్వారా సమాచార సేకరణ జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దానికి పక్కా ఆధారాలు ఉన్నాయనేటువంటి మాట పోలీసులు చెప్తున్నారు. సో అది తర్వాత ప్రూవ్ అవుతుంది. కానీ ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో మాత్రం ఈ 6 అరెస్ట్ చేశారు. ఒక యూట్యూబర్, అందులో ఒక యూట్యూబర్, ఒక పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా, ఇతను పటియాలాలో ఉండి పొలిటికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి వ్యక్తి. రాజకీయాలతో మిగతా వాటితో సంబంధం లేదు, కానీ ఆ గన్స్ క్రేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇతను కూడా కాంటాక్ట్లోకి వెళ్ళారు. వేరు సంబంధాలు, వేరు ఇష్యూస్ ఉండి ఉండొచ్చు. కానీ వీళ్ళందరినీ ఒక హనీ ట్రాప్ ద్వారా, ముఖ్యంగా దేవేంద్ర సింగ్ అనేటువంటి వ్యక్తిని హనీ ట్రాప్ ద్వారా లోబరుచుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా నిఘా సంస్థలు సేకరించాయి. సో సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బిఎన్ఎస్ చట్టాల కింద, దేశద్రోహానికి సంబంధించినటువంటి చట్టాల కింద వీళ్ళపైన కేసులు నమోదైనాయి. ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది. ఇంకా ఈ నెట్వర్క్లో ఎంతమంది ఉన్నారు, ఎందుకంటే హనీ ట్రాప్ అనేటువంటి అంశం వచ్చినప్పుడు యంగ్స్టర్స్ని పట్టుకునేటువంటి క్రమంలో ఇదొక కీలకమైనటువంటి పరిణామంగా భావిస్తున్నారు. అలానే ముఖ్యంగా జ్యోతి పాకిస్తాన్ పర్యటనలో ఉన్న సందర్భంలోనే ఆమె ఒక ఐఎస్ఐ అధికారితో కూడా భేటీ అయినట్టుగా అధికారులు చెప్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిన తర్వాతే ఇది కన్ఫర్మ్డ్గా ఇక్కడ గూఢచర్యానికి పాల్పడినటువంటి కేసుగా అధికారులు నిర్ధారించుకున్నారు. ఆ క్రమంలోనే వీరిని ఈరోజు అదుపులోకి తీసుకున్నారు.